ఆ మెస్సయా క్రీస్తు ఇశ్రాయేలులకు ఏమి ప్రబోధ చేశాడంటే, ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం, నిశ్చయముగా అల్లాహ్ నాకు దేవుడే మీకు దేవుడే. నేను పరలోకమందున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, మీరు పరలోకమందున్న దేవుణ్ణి ఆరాధించండి. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. నేను అనునిత్యం అనుక్షణం ఆయనని ఆరాధిస్తున్నాను అని ఇశ్రాయేలుల మధ్య ఆయన సువార్త ప్రకటించాడు. వమన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా. ఎవరైతే అల్లాహ్ను విడిచిపెట్టి నన్ను ఆరాధిస్తారో లేదా వేరే వారిని ఆయనకు సాటి కల్పిస్తారో, ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా, అల్లాహ్ లాంటి వారికి స్వర్గాన్ని నిషేధించేశాడు. వమవాహున్నార్, అలాంటి వారు నరకానికి ఆహుతులైతారు. వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్, అలాంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడు కూడా ఆ నిత్యాగ్నిలో ఉండడు. ఇది యేసు వారు ప్రబోధించినటువంటి సువార్త.